ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చైతన్య రేఖ వ్లాగ్స్. ఈరోజు కార్తీక మాసం అండి, మొదటి సోమవారము. శివాలయ దర్శనానికని ఇక్కడికి వచ్చాము. ఎప్పుడు వెళ్ళే గుడి కాకుండా ఒక కొత్త ప్రదేశానికి వెళ్దామని భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి టెంపుల్కి వచ్చాము. గుడి చాలా పెద్దగా ఉందండి, చాలా ప్రశాంతంగా కూడా ఉంది. రావి చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. గుడి లోపలికి వెళ్ళి శివాలయ దర్శనం చేసుకుందాం పదండి. ఇంటి దగ్గర నుంచి మా చెట్టు మారేడు కాయలు ఇంకా మారేడు ఆకులు మాత్రమే తీసుకొచ్చాము. ఇక్కడ గుడిలో అన్నీ దొరుకుతున్నాయి. కొబ్బరికాయ, నూనె, ఒత్తులు, పువ్వులు కూడా దొరుకుతున్నాయి. ఈ కార్తీక మాసం నెల రోజులు చాలా మంచి రోజులు. దీపాలు వెలిగించడం ఈ నెలలో అత్యంత ఉత్తమమైనది. ఈ గుడిలో చాలా ఉపాలయాలు ఉన్నాయండి. ఫస్ట్ ఇక్కడ ముంగిట ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడ ఒకసారి మొక్కుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి గుడిని దర్శించుకున్నాము. మేము 7:30 కల్లా పిల్లల్ని స్కూల్కి పంపించేసి 9 గంటలకి గుడికి వచ్చాము. అప్పటికే అభిషేకాలన్నీ అయిపోయాయి, లాస్ట్ అభిషేకం జరుగుతుంది. ఇంకా శివలింగాన్ని అలంకరిస్తున్నారు. నందీశ్వర స్వామి కొమ్ముల దగ్గర నుంచి శివలింగ అలంకరణని మీ అందరూ కూడా ప్రత్యేకంగా చూడవచ్చు. సంకల్పిత కార్య శీఘ్రాతి శీఘ్ర పూర్తి పూర్వకం మమ జన్మజాతకే ఏ గ్రహాः అనిష్ట స్థాన గతాः తేషాం శుభ ఏకాదశ స్థాన ఫల ప్రాప్త్యై ఇహ జన్మని పరజన్మని జన్మ జన్మాంతరే ये दुख कष्ट पीड़ा परिहारार्थे श्री स्वयंभू भ्रमरांब मल्लिकार्जुन स्वामी आशीर्वाद प्राप्ति कामन्यः पूजन अर्चन संकल्प अहम करिष्ये। जागृत दूरं दैवं अस्मिन् संकल्पे कर्मणि फलसिद्धिरस्तु। शुभं भवतु शुभं भवतु शुभं भवतु। మేము తీసుకెళ్ళిన మారేడు ఆకులనే స్వామివారికి ఫస్ట్ అలంకరించారు. ఎంతో సంతోషం. మీరందరూ కూడా కార్తీక సోమవారం రోజు ఈ శివలింగ దర్శనం చేసుకుంటారని ఈ వీడియో చేశాను. ఇంకా స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకొని బయటికి వస్తే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇంకా ఆ పక్కనే అమ్మవారి గుడి కూడా ఉంది, భ్రమరాంబిక అమ్మవారు. అమ్మవారికి చీరలు, ఒడిబియ్యము ఇక్కడ ఇవ్వచ్చు మనము. ఇంకా కార్తీక మాసం స్పెషల్ రావి చెట్టు కింద దీపారాధన. ఈరోజు నేను 30 ఒత్తులతోటి దీపారాధన చేస్తున్నాను. కార్తీక మాసంలో రాగి చెట్టు కింద దీపారాధన చేస్తే ఏమన్నా దోషాలుంటే మన జాతకంలో తొలగిపోతాయి. 3 నెలలకు ఒకసారి అయినా శివాలయంకి వచ్చి ఇలా రావి చెట్టు కింద దీపారాధన చేస్తే చాలా మంచిది. లేకపోతే ఇలా కార్తీక మాసంలో సంవత్సరానికి ఒక్కసారైనా రావి చెట్టు కింద దీపారాధన చేయాలి.
ఇంకా నెక్స్ట్ కార్తీక పౌర్ణమి వస్తుంది కదా, అప్పుడైతే 365 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. అలాగే బ్రాహ్మణులకి కూడా బియ్యము పప్పులు దానమిస్తే చాలా మంచిది. కార్తీక మాసానికి ఎన్నో విశేషాలున్నాయి, ఇంకా ఎన్నో మంచి రోజులున్నాయి. వనభోజనాలు ఇలాంటివి కూడా ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో పెళ్ళిళ్ళకు మంచి రోజులు ఉంటాయి. ఇంకా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు కూడా మంచి రోజులు ఉంటాయి. తర్వాత అయ్యప్ప స్వామి పూజలైతే ఇంకా 40 రోజులు జరుగుతూ ఉంటాయి. సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు నాడు చాలామంది ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు. దీపము దానము ఎప్పుడు చేసినా కూడా మంచి ఫలితాలే ఉంటాయి. మీ అందరికీ కూడా ఆ మహాశివుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతేనండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.